మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈనాటి సాయంకాల సమయములో అందరికీ శుభములు మరియు వందనములు ప్రేమతో తెలియచేయుచున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుండి 44వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దగ్గరికి ప్రజలు వచ్చారు. ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దగ్గరికి కాలినడకన పరిగెత్తుకొని వచ్చారు. ఎలా వచ్చారు? పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వారి మీద కనికరపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వారికి బోధించాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు క్రమమైన జీవితము గూర్చి వారికి చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. దేవుడు వాటిని పట్టుకొని ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించి శిష్యులకిచ్చాడు, ప్రజలకు వడ్డించమని. కాబట్టి మనము కూడా మనకు ఉన్నది దేవునికి ఇవ్వాలి, దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడు దేవుడు వాటిని విస్తారముగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. May God bless you.